రోడ్డు ఇరువైపులా గుబురుగా పెరిగిన చెలుగు చెట్లు. ఒక్కసారిగా దట్టమైన మంచు తెల్లటి పొరలా అన్నింటినీ కప్పేస్తుంది. చుట్టూ నిశ్శబ్దం. అయినా మన అడుగుల శబ్దం మనకు వినిపించదు. అడవి గార్డ్స్ చెబుతారు, డౌ హిల్ అడవిలోకి ప్రవేశించిన తరువాత మన అడుగుల శబ్దాలు మనవిగా ఉండవు. మన నడకకు సరిపడే అడుగుల శబ్దంగా ఉండదు. మనం ఒంటరిగా నడిచినా సరే ఇంకేదో వినిపిస్తుంది. పాత విక్టోరియన్ కాలం నాటి ఆ స్కూల్ మన భయాన్ని మరింత పెంచుతుంది. వింటర్ హాలిడేస్లో స్కూల్ నెలల తరబడి మూసి ఉంటుంది. అయినా ఖాళీ కారిడార్లలో అడుగుల శబ్దం, ఫర్నిచర్ కదిలినట్లు, లోపల ఎవరూ లేకపోయినా పిల్లల నవ్వులు, రాత్రిళ్ళు ఆ భవనం లోపల ఎవరో లాంతరు పట్టుకొని తిరుగుతున్నట్లు వినిపిస్తుంది, కనిపిస్తుంది అని అడవిదారిలో పనిచేసే వుడ్ కటర్స్ చెబుతారు. గార్డ్స్ కానీ వుడ్ కటర్స్ కానీ ధైర్యం చేసి అక్కడికి మాత్రం వెళ్లరు. డౌహిల్లో మనం వినేది నిజమేనా? స్టోరీ ఇంకా అవలేదు. చాప్టర్ 2తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు మన ఛానల్ ద స్టోరీ విత్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.